అందరికీ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చాలామంది ఇళ్లలో పెంపుడు జంతువులు పెంచుకుంటున్నారు. వాటికేమన్నైతే చాలా బాధపడిపోతున్నారు. అలాగే ఇంతకుముందు కుక్కలు అవి ఎక్కువగా పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లులు, కోళ్ళు ఇవన్నీ పెంచుకుంటున్నారనమాట. ఇంట్లో వాళ్ళకంటే వాటికేమన్నైతే వీళ్ళు తట్టుకోలేనిటువంటి సిట్యుయేషన్. ఎందుకంటే జంతువుల పైన అలా ఉంటది. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే. సో నేను కూడా చాదినటువంటి వ్యక్తిని. కానీ ఆ చాదడం వల్ల ఏమైపోద్దంటే ఎక్కువ ప్రేమ దాని మీదనే అవుతుంది. మనం ఎక్కువ గూడా ఎక్కడ కాన్సంట్రేట్ చేయలేక వాటిపైనే శ్రద్ధ చూపిస్తూ వాటికి ఫుడ్ తిన్నదా? లేదా? పెట్టామా? లేదా? అది ఎలా ఉంది? ఏంటి? అని జెప్పేసి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటాం. మన స్టడీ గూడా పక్కన పెట్టేసి వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలుంటాయి. సో కొన్నిసార్లు పిల్లులు గాని, కుక్కలు గాని ఇంట్లోకొచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి హెయిర్ గాని, లేదంటే అవి మనం తినే ఫుడ్‌లో పడుతూ ఉంటాయి. చిన్న పిల్లలు ఉంటారు. వాటిని రక్కితే మళ్ళీ ఇంజెక్షన్స్ అని జెప్పేసి ఇది పెద్ద తలనొప్పి ఉంటుందని జెప్పేసి కూడా పెద్దవాళ్ళు కొద్దిగా రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో పిల్లలు వీటిపైన ఎక్కువగా ఏందంటే వాటిపైన జాలి కలిగి, బాధ కలిగి వాటికి ఎక్కడ ఫుడ్ దొరకదని జెప్పేసి ఉద్దేశంతోటి వాటిని పెంచుకుంటారు. ఆ పెంచుకోవడం వల్ల ఏమైపోద్దంటే ఇంట్లో ఒక మనుషుల్లాగానే ట్రీట్ చేస్తారు. తప్పులేదు, దాన్ని మనం ఏమనలేం. కానీ మరీ ఎక్కువ ప్రేమ గూడా ఒలకపోస్తే ఏమైపోతుందంటే ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న శ్రేష్ఠ అనే ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ అండి. ఫైనల్ ఇయర్ చదువుతుంది. హౌస్ సర్జన్ ఉన్నట్టుంది. సో తను ఆ పిల్లిని జాదుతుందనమాట. ఆ పిల్లిని ఇంట్లోకి తీసుకొస్తుంటే రోజు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటి ఈ పిల్లిని తీసుకొని వస్తున్నావు? దీనివల్ల రోగాలొస్తాయి. లేదంటే ప్రాబ్లమ్ అవుతుంది. అది ఏమన్నా గీరినప్పుడు గానీ, కరిచినప్పుడు గానీ ఇబ్బంది అవుతుంది. ఈ పిల్లిని తీసుకురావద్దని చెప్పేసి వాళ్ళమ్మ గట్టిగా కొద్దిగా హెచ్చరించినట్టుగా మాట్లాడింది. దానికి ఆ శ్రేష్ఠ అనే అమ్మాయి డాక్టర్ చదువుతుంది కదా! సో తను పెంచుకున్నటువంటి పిల్లిని తీసుకురానివ్వు, ఆ పిల్లి ఉంటేనే నేను ఉంటాను. సో పిల్లితో పాటు నేనే అని చెప్పేసి గట్టిగా వాళ్ళ అమ్మతో కూడా వాదించింది. సో ఆ వాదన అయిపోయిన తర్వాత తను చాలా బాధపడి ఆ పిల్లి లేకపోతే నేను బ్రతకలేననే ఉద్దేశంతోటి తను ఆహ్, బలవన్మరణానికి పాల్పడింది. సో ఒక పిల్లి వల్ల ఒక ప్రాణం పోయింది. అలాగే 3 రోజుల క్రింద మరో పిల్లి అంటే మీర్పేటలో హిమబిందు అనే అమ్మాయి బీఎస్సీ చదువుతుంది. సో తను కూడా అంతే. ఆ పిల్లి చనిపోయిందని చెప్పేసి ఏదో వ్యాధొచ్చో లేకపోతే అకస్మాత్తుగా ఏదో చనిపోయిందని చెప్పేసి ఆ బాధ కృంగిపోయి తను కూడా పురుగుల మందు తాగి పోయింది. ఇంకొక సంఘటన ఏంటంటే నేను ఒక హాస్పిటల్‌కెళ్ళాను. ఆ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు పేరెంట్స్ కోడిని పట్టుకొనొచ్చారు. ఆ కోడిని పట్టుకొనొస్తే ఎందుకు ఈ కోడిని పట్టుకొనొచ్చామంటే మా పాపకి ఫీవర్ వస్తే ఈ కోడిని పట్టుకొనొచ్చాం. పాపకు ఫీవర్ వస్తే డాక్టర్ చూయిస్తున్నారు. ఆమెకి మరి ఈ కోడి ఎందుకు అని చెప్పేసి అడిగాను. లేదు లేదు, ఈ కోడి ఆమె చిన్నప్పటి నుండి పెంచుకుంది కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళినా గానీ కోడి ఉండాల్సిందే అని చెప్పేసాను. మీ పాప ఎక్కడ పోయిందంటే ఆమెకు రీసెంట్‌గానే పెళ్లయింది అని చెప్పి. పెళ్లైనా గానీ కోడిని తీసుకెళ్తుంది అత్తగారింటికని, పెళ్లైనా గానీ కోడిని తీసుకెళ్తది. ఆ కోడి లేకపోతే ఆమె ఉండలేదు. ఉండనని చెప్పేసి చెప్తుందని చెప్పేసి. అంత ప్రేమను పెంచుకున్నారనమాట. సో ఆ అమ్మాయి ఇంకా మీరు బైక్ పైన తీసుకెళ్తారో అమ్మాయి ఆటోలో వెళ్ళిపోయిందనమాట. సో ఆ కోడిని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలనమాట. అంటే అంత ప్రేమలు పెంచుకుంటున్నారు. కానీ ఆ ప్రేమలు పెంచుకోవడం వల్ల మీ కెరియర్ పోవడం, మీ తల్లిదండ్రులను వదిలేసి ఇంత ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది కాబట్టి పిల్లుల్ని గానీ, కుక్కల్ని గానీ పెంచుకోండి. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకోండి. వాటి ఎందుకంటే మూగజీవాలు కాబట్టి వాటి పైన ప్రేమ పెంచుకుంటే మనం తట్టుకోలేము. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు పోయినా పర్వాలేదు గానీ వాటికి మాత్రం ఏం కాకూడదనే స్థాయికొస్తుందనమాట. సో వీళ్ళిద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడడం అనేది కూడా చాలా బాధేస్తుంది. హైదరాబాద్‌లో 2, 3 రోజుల్లోనే ఇద్దరు ఇలా వెల్ ఎడ్యుకేటెడ్ ఇద్దరు. ఆమె బీఎస్సీ చదువుతుంది. ఈమె డాక్టర్ చదువుతుంది. అంటే ఎంత దారుణం అండి. కాకపోతే దాన్ని ఇంకేదన్నా ప్రయత్నం చేయాలి గానీ సో తల్లిదండ్రులు హెచ్చరిస్తే దానికి ఇంకా ఏమీ లేదిగా, నేను పిల్లితో పాటే ఉంటాను, కుక్కతో పాటే ఉంటాను. అది దానికేమన్నైతే నా ప్రాణాలను వదిలేస్తానని చెప్పేసి అనడం అయితే చాలా దారుణం. వాళ్ళు చనిపోయింది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకెవరైనా ఇలాంటివి చదివేవాళ్ళు కూడా ఉంటే పెద్దలు ఎందుకు చెప్తారంటే వాటికి ఉండే వెంట్రుకలు కానీ వాటికి రేబీస్ ఉంటూ ఉంటదనమాట. సో అవి నాకడం గానీ లేదంటే గీరడం, కరచడం ఇలాంటివి జరిగితే చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోటి పెద్దలు చెప్తూ ఉంటారనమాట. సో వాటిని గేట్ బయట ఉంచండి, తప్పేం లేదు. ఇంట్లో వరకు తీసుకొనొచ్చి ఆ ఇంట్లో తినే తిండిలో కూడా అది పడుతూ ఉంటే ఎంత బాధపడుతూ ఉంటారు. సో చాలా మందికి చెప్తున్నాను ఇలా కోళ్ళను పెంచుకోవడము. కోడి ఎన్ని రోజులు ఉంటదండి? ఎగ్జాంపుల్ చెప్తున్నా. పిల్లి ఎన్ని రోజులు బతుకుతది? 1 ఇయరో, 2 ఇయర్సో మహా అయితే మీరు మంచిగా పెడితే 3 ఇయర్స్ బతుకుతది. కోడి కూడా అంతే కదా! 1, 2 ఇయర్స్‌లో దాని లైఫ్ అయిపోతుంది. దాని లైఫ్ అయిపోతుందని చెప్పేసి మీరు కూడా లైఫ్‌ను క్లోజ్ చేసుకుంటే కాదు కదా! మిమ్మల్ని ఎన్నో కష్టాలు పడి చదివిపిచ్చి మీరు జీవితాన్ని దేశాన్ని ఎంతో బాగుపరచాలనే ఉద్దేశంతోటి మీరు మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే, మీరేమో ఈ కుక్కలకు, పిల్లుల కోసం మీరు
బలవన్మరణానికి పాల్పడి మీరు ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకురావద్దు. సో ఇది అనేది చాలా మంది ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో చిన్న డాగ్ పిల్ల లేని ఇల్లు లేదు. అంటే అంత ప్రాణం పెట్టి పోస్తున్నారనమాట. ఈ మధ్యకాలంలో ఇంకా ఆ ఫిషెస్ని పెట్టి కూడా వాళ్ళు చదువును పక్కన పడేసి ఆ ఫిష్లను చూసుకుంటూ, ఈ పిల్లులను చూసుకుంటూ, ఈ డాగులను చూసుకుంటూ వాళ్ళు మొత్తం టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. చాలా మంది తల్లిదండ్రులు అదే అంటున్నారు. ఈ పిల్లులను కుక్కలు అన్ని ఇంట్లో తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి చాలా బాధపడుతున్నాం. ఇకపైననైనా ఎవ్వరు కూడా ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు. ఎందుకంటే వీటి లైఫ్ చిన్నగా ఉంటుంది. సో వాటి కోసం మనము ఇబ్బంది పడకూడదు. సో మీకు బాధ అనిపిస్తే దానికి కొంచెం అన్నం పెట్టండి. అందరు పెడతారు. ఎందుకంటే వీధిలో ఉన్న కుక్క పిల్లలకు కానీ లేదంటే పిల్లులకు కానీ చాలా మంది పెడుతూ ఉంటారు. నేను కూడా పెట్టాను. నా చేతుల్లో కూడా చాలా చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మా ఇంటి చుట్టూ అవే ఉంటాయి. సో అయినా బాధ అనిపిస్తుంది, కానీ ఆ బాధను అప్పటికప్పుడు మర్చిపోవాలి. ఎందుకంటే మన లైఫ్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. సో వాటి లైఫ్ల కోసం మన లైఫ్లను పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సో మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే పిల్లులు కుక్కల కోసం ప్రాణాలు తీసుకోవద్దు. మంచిగా ఉండాలి. మీ భవిష్యత్తును కాపాడుకోండి. మీ పేరెంట్స్ను కూడా ఇంత ఇబ్బందుల్లోకి నెట్టి మీరు ఇలా చేసుకుంటే ఏం ఉద్ధరించింది ఏం ఉండదు. సమాజం కూడా మిమ్మల్ని మెచ్చుకునేది ఏం ఉండదు. సో మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది తయారవుతారు కాబట్టి అలా అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.